సర్కిల్లో పొలిటికల్ సర్కస్, అల్లర్ల చుట్టూ పాలిటిక్స్. కడప అల్మాస్పేటలో జరిగిన ఘర్షణ చుట్టూ వైసీపీ టీడీపీ మధ్య రాజకీయం మొదలైంది. అంతా మీరే చేశారని ఒకరుంటే, లేదు లేదు మీ వల్ల ఇదంతా జరుగుతోందంటూ మరొకరు ఆరోపిస్తున్నారు. ఇంతకీ కడపలో అసలు ఏం జరిగింది? ఆ గొడవల వెనుక ఎవరున్నారు? రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది ఎవరు? ఎప్పటి నుంచో అది అల్మాస్పేట. ఉన్నది ఉన్నట్టు ఉంచకుండా టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలంటూ ఓ వర్గం డిమాండ్ చేసింది. అవి రెండూ కాదు, హనుమాన్ సర్కిల్ అంటూ మరో వర్గం ఫ్లెక్సీ కట్టింది. ఆ రెండు వర్గాల పోటాపోటీ ఆందోళనలతో గత శనివారం ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి కూడా జరిగింది. ఆ తర్వాత ఈ నెల 12న 31 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతం పోలీసుల పహారాలో ఉంది. అయితే ఆ రోజు జరిగిన గొడవ చుట్టూ పొలిటికల్ రచ్చ మొదలైంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కడపలో అల్మాస్పేట అల్లర్ల వెనుక వైసీపీ హస్తం ఉందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. మత కలహాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణ కూడా చేస్తోంది టీడీపీ. ఆ రోజు గొడవలో పాల్గొన్న వాళ్లలో వైసీపీ మనుషులే ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అనుచరులే గొడవ చేశారు అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంటోంది టీడీపీ. సయ్యద్ అహ్మద్ బాషా, జాకీర్ హుస్సేన్, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతనికి, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అంజద్ బాషా అనుచరులు. అబు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదికి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేల్తాం. ఈ ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలను వైసీపీ ఖండిస్తోంది. అల్మాస్పేట ఘటనకు రాజకీయ రంగు పులమడం దుర్మార్గమైన చర్య అని వైసీపీ అంటోంది. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా వైసీపీకి అంటగట్టడం టీడీపీకి అలవాటుగా మారిందనే విమర్శ చేస్తోంది వైసీపీ. ఈ రోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏమంటే, మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్న దానికోసం ఒక రాజకీయ రంగు పొలిపి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి. మత సామరస్యం పెరగాల్సిన చోట మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైతం ఆరోపించారు. కొంతమంది డ్రగ్స్ మత్తులో గొడవ చేశారనే అనుమానం కూడా వ్యక్తం చేశారాయన. కోతి మూకలు ఉన్నప్పుడు కట్టె తీసుకుంటే అవి పరిగెత్తాయి, కట్టె లేకుంటే అవి మనల్ని పరిగెత్తిస్తాయి. ఆడ ఉండేది కోతి మూకలు. పోలీసులు చక్కగా ఉండి, బీజేపీ పార్టీ కానీ ఇతర హిందూ పెద్దలు కానీ అందరూ చక్కగా ఉన్నప్పుడు వాళ్ళు సర్దుమనినారు. అసలు ఇంకా చెప్తున్నారు, డ్రగ్స్ పార్టీ అదే పనిగా డ్రగ్స్ తీసుకొని కూడా ఈ కార్యక్రమం చేసినారట. ఇదేంది ఇది విచిత్రమైన పరిస్థితి. ఇక సర్కిల్ పేరు వివాదం పైన స్పందించారాయన. అక్కడ హనుమాన్ విగ్రహం ఉంది కాబట్టి హనుమాన్ సర్కిల్ అని పెట్టారు. అందులో తప్పేముంది అనేది ఆయన ప్రశ్న. హనుమాన్ లేడారా, లేకుండా ఏమన్నా పెట్టినారా? విగ్రహం అతి పెద్దగా విగ్రహం, దాదాపు 30 అడుగుల విగ్రహం ఉంది కాబట్టి ఆ విగ్రహాన్ని సూచనలో భాగంగా పెట్టారు. తప్పేంటి? లేదా అందరం ఒకటే కాదా? మేము కూడా సర్కిల్ కావాలంటే మా హనుమాన్ సర్కిల్ పేరు ఉంటుంది, అబ్దుల్ కలాం పేరు కూడా ఉంటుంది. ఎవరు తిన్నారు? ఇది సామరస్యంగా పోతే ఒక తీరు, ప్రతి చోట వ్యతిరేకము రాజకీయం కుట్రతో ఉంటేనే ఈ ఆలోచన. ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.